పరిశుద్ధ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఓకే, ఈరోజు బెరయా బైబిల్ స్టడీలో ఆదికాండము 23, 24 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకుంటాం. మరి 23వ అధ్యాయం మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూస్తే ఏమే అంశాలు ఉన్నాయి అనేది ఇక్కడ కనపడుతుంది. ఒకటి, శారా మరణించడం మనం చూస్తాం. రెండవది, అబ్రహాము హేతు కుమారులతో ఒక మనవి చేస్తాడు. అదేంటో మనం చూస్తాం. హేతు కుమారుల వద్ద, అమోరీయుల వద్ద అబ్రహాము పొందిన సాక్ష్యం ఏంటో మనం చూస్తాం. తర్వాత అబ్రహాము స్వాస్థ్యంగా శ్మశాన భూమిగా మక్పేలా పొలం కొనడం 23వ అధ్యాయంలో చూస్తాం. ఇక 24వ అధ్యాయం చూస్తే అబ్రహాము ఏదో ఒక నిశ్చయత, ఒక తీర్మానం చేసుకొని ఉన్నాడు. అదేంటో మనం చూస్తాం. రెండవది, ఇస్సాకు వివాహం కొరకు అబ్రహాము చేసిన ప్రార్థన మరియు ప్రయత్నం ఏంటో మనం చూస్తాం. అబ్రహాము ఇంటిలో పెద్ద దాసుడు ఎలియాజరు ద్వారా ఇస్సాకు కొరకు సంబంధం చూడడానికి అబ్రహాము ఎలా పంపించాడు, ఎలియాజరు ఏ విధంగా మధ్యవర్తిత్వం చేశాడు అనేది మనం చూస్తాం. ఎలియాజర్కి దేవుని చిత్తానుసారంగా రిబ్కా ఎదురవడం, రిబ్కా ఎలియాజర్కి ఏం చేసిందో, ఏ విధంగా రిబ్కా ఎలియాజర్ని తన ఇంటికి తీసుకెళ్ళిందో, అప్పుడు అసలు వాళ్ళు ఒకరికొకరు ఏమవుతారో అనేది అక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత ఎలియాజర్కి దేవుని నిర్ధారణ, ఆ తర్వాత లాబాను బెతుయేలు రెబ్కాని ఇస్సాకుకి ఇవ్వడానికి అంగీకరించడం, తర్వాత ఇస్సాకు రెబ్కాల వివాహం. ఇవి 23, 24 అధ్యాయాల్లో 2 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. ఓకే, అసలు ఆదికాండం 23వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివాం కదా, ఆ అధ్యాయంలో ఉన్న అంశం ఏంటో మీరు గుర్తించారా? అసలు అందులో ఉండే ప్రత్యేకత ఏంటి? శారా మరణించింది, బాగుంది, శారా చనిపోయింది. ఆ అధ్యాయం అంతా అబ్రహాము శారాను పాతి పెట్టడానికి స్థలం కోసం చేసిన ప్రయత్నం. ఎంత బాధగా ఉందంటే, అబ్రహాము దేవుని పిలుపు అందుకొని లోబడి వచ్చి ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా అబ్రహాముకి దేవుడు ఇంత అడుగుబట్టే స్థలం కూడా స్వాస్థ్యంగా ఇవ్వలేదు. వాగ్దానం ఏమో చాలా గొప్పగా కనిపిస్తుంది, వాగ్దానం చాలా శక్తివంతంగా అనిపిస్తుంది. కానీ ఇంకా అబ్రహాముకి 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిస్తే, ఇప్పుడు అబ్రహాము వయస్సు 137 సంవత్సరాలు, అంటే దాదాపు 50 కంటే ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇంకా దేవుడు కనాను దేశంలో అబ్రహాంకి అడుగు పట్టే స్థలం కూడా ఇంకా ఇవ్వలేదు. ఎందుకు దేవుడు ఇలా ఆలస్యం చేస్తాడు? దేవుడు ఎందుకు వాగ్దానం చేసి ఆలస్యం చేస్తా ఉంటాడు? ఎందుకు దేవుడు మాట ఇచ్చి ఆలస్యం చేస్తా ఉంటాడు? అసలు దేవుని ఆలోచన ప్రణాళిక మనం అర్థం చేసుకోలేమా అనేది చాలా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటది, ఆందోళనకి గురి చేస్తూ ఉంటది. ఇప్పుడు చూడండి, అబ్రహాము పరిస్థితి ఏంటంటే, అబ్రహాము భార్య అయిన శారా చనిపోయింది కానీ సొంత భూమి లేదు కదా, గుడారం వేసుకుని ఉన్నాడు అబ్రహాము. ఎక్కడ పాతి పెట్టాలి? ఎందుకంటే అతనికి పరదేశి, దానికి సొంత స్థలం లేకుండా ఎక్కడంటే అక్కడ పాతి పెట్టడానికి కుదరదు. ఆ కనాను దేశం ఎవరి స్వాధీనంలో ఉంది అంటే అమోరీయుల స్వాధీనంలో ఉంది. అమోరీయులు కనానీయుల స్వాధీనంలో ఉంది. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి? ఏంటి ప్రభువా, నేను నీ మాట విని వచ్చి 50 సంవత్సరాల పైన అడుగు స్థలం కూడా నాకు ఇవ్వలేదు. ఈరోజు చాలా మందికి ప్రశ్న ఏంటంటే, మేము దేవుణ్ణి నమ్ముకొని ఇన్ని రోజులైనా సొంత ఇల్లు లేదు అని బాధపడుతుంటారు. ఒకవేళ స్థలం కొనుక్కున్నా ఇల్లు కట్టుకోలేకపోయామని బాధపడుతుంటారు. మనం ప్రభువును నమ్ముకున్న తర్వాత మన అక్కర్లేంటో మనం అడగక ముందే దేవునికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ తెలుసు అనే ఉంది, కానీ తీర్చడం అనేది ఆయన చిత్తము.
అందుకే మొదటి యోహాను పత్రిక ఒక్కసారి చూడండి, 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? ఆయన చిత్తానుసారంగా ఉండాలి. మన కోరికలు ఎలా ఉండాలి? ఆయన చిత్తానుసారంగా ఉండాలి. మనం అడిగే విధానం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. అందుకే ఇంకొక మాట కూడా చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు అవన్నీ మీకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. బాగా గమనించినట్లయితే అబ్రహాం ఇప్పుడు శారాని పాతి పెట్టడానికి 6 అడుగుల స్థలం వెతుక్కోవాల్సి వస్తుంది. అది కూడా ఎప్పుడు ఎత్తుక్కుంటున్నాడు అబ్రహాము, ఎప్పుడు ప్రయత్నిస్తున్నాడో గమనించారా? శారా చనిపోయాక. అసలు ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాము యొక్క ప్రయత్నం దేనికో తెలుసా? ఎక్కడో దగ్గర స్థలాన్ని పాతి పెట్టేయచ్చుగా, ఏదో ఒక స్థలంలో. దానికోసం స్థలం అడగడం, అయ్యా నాకు పలానా స్థలం ఇవ్వండి అని అడగడం, ఆ హేతు కుమారుడు దగ్గర మనవి చేయడం, వాళ్ళ దగ్గర వెల ఇవ్వడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఒక స్థలం కొనుక్కోవడం. దేనికి? ఇల్లు కట్టుకోవడానిక? స్థలం కొనుక్కున్నది అబ్రహాము ఈ అధ్యాయంలో ఎందుకో తెలుసా? శ్మశాన భూమి కోసం, చనిపోయిన వారిని పాతి పెట్టడం కోసం అబ్రహాము స్థలం కొనుక్కున్నాడు. ఆశ్చర్యంగా లేదా? మక్పేలా పొలములోని గుహ ప్రత్యేకంగా అడుగుతున్నాడు అబ్రహాము. ఆశ్చర్యంగా ఉంది. అబ్రహాముకి ఇంకా సొంత ఇల్లు లేదు, సొంత నివాసం లేదు, బిల్డింగ్ లేదు. కానీ శారాని పాతి పెట్టడానికి అబ్రహాము ఎంత పెద్ద పొలము మరియు గుహ. ఎందుకు కొన్నాడో ఆలోచించండి. అబ్రహాముకు ఉన్న నిరీక్షణ ఏంటో తెలుసా? మృతి పొందిన తిరిగి లేస్తాము అనే నిరీక్షణ. చప్పట్లు కూడా స్తుతించండి. ఇప్పటి వరకు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది చనిపోయినట్టు మనం చూసాం కదా. ఎవరైనా ఇలా స్థలం కొనుక్కున్నట్టు పాతి పెట్టినట్టు చూసామా? మనం చూడట్లా. విశ్వాసం మరి మహిమ నుండి మహిమకి, విశ్వాసం నుండి అధిక విశ్వాసానికి మన విశ్వాసం ఎదుగుతుంటే మనలో ఏమి ప్రతిబింబిస్తుందో తెలుసా? మనకి మహిమ సంబంధమైన నిరీక్షణ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్వాస్థ్యమును గూర్చిన నిరీక్షణ. అబ్రహాము శారా శరీరాన్ని ప్రిజర్వ్ చేయకపోతే, అంటే సరి అయిన విధంగా పాతి పెట్టకపోతే ఆ శరీరం తిరిగి ఏ విధంగా పునరుత్థానం చెందాలి? అంటే అబ్రహాముకుండే నిరీక్షణ పునరుత్థాన నిరీక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని సందర్భం కదా. రేపు మనం పునరుత్థాన ఆదివారం జరుపుకోబోతున్నాం పండుగ. యేసయ్య పునరుత్థానుడని చెప్పుకోబోతున్నాం. ఈ సందర్భంలో అబ్రహాముకుండే నిరీక్షణ చూడండి. చనిపోయిన నా భార్య తప్పకుండా మరలా క్రీస్తునందు తిరిగి లేస్తుంది. హెబ్రీ పత్రిక చూడండి 11వ అధ్యాయము 13వ వచనం. 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని. స్వదేశం ఏంటో చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చిరు? ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, గమనించండి ఇక్కడ, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచినాడు. హల్లెలూయా. ఈ పట్టణమే పరలోక పట్టణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని శారాని
ఆ పాతి పెట్టడానికి హేతు కుమారుని దగ్గరికి వెళ్ళి, అంత పెద్దవాడన్న అబ్రహాము, వయసు 137 సంవత్సరాలు, 137 సంవత్సరాల వయసులో అబ్రహాము హేతు కుమారులకి మనవి చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ చనిపోయిన కాలం, అంటే జీవించిన కాలం కేవలం శారాది మాత్రమే రాయబడి ఉంది. ఇంకా బైబిల్లో ఎక్కడ ఏ స్త్రీ యొక్క వయస్సు గాని మరణం గాని అంత స్పష్టంగా రాయబడలేదు. శారా యొక్క వయస్సు 127 సంవత్సరాలని రాయబడింది. ఆమె ఎక్కడ చనిపోయిందో కూడా రాయబడింది. హెబ్రోనులో ఆమె చనిపోయింది. హెబ్రోనులో శారా చనిపోయింది. హేతు కుమారులకు మనం చేశాడు, అయ్యా నా భార్యని పాత పెట్టాలంటే నాకు స్థలం కావాలి, దయచేసి నాకు స్థలం ఇప్పిస్తారా అంటే హేతు కుమారుడు ఏమంటున్నారు తెలుసా? అయ్యా నీవు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్రహాము హేతు కుమారుల ముందు పొందిన సాక్ష్యం చూసారా? హేతు కుమారుల దగ్గర పొందిన సాక్ష్యం, నువ్వు మా మధ్యను మహారాజు అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దేవుని బిడ్డ, యేసు ప్రభు నమ్మిన బిడ్డ అన్యుల మధ్యలో, పరజనుల మధ్యలో పొందుకున్న సాక్ష్యం ఏంటంటే, నువ్వు మా మధ్యలో మహారాజువై ఉన్నావు. నిజానికి అమోరీయులు, అన్యులు, మరుపు వాళ్ళు, మూర్ఖులు, వాళ్ళు అన్య దేవతల్ని ఆరాధించేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. వాళ్ళ మధ్యలో ఒక దేవుని బిడ్డ మహారాజు, గొప్ప రాజు, గొప్పవాడు, మంచివాడు, నీతిమంతుడు అనే సాక్ష్యం పొందుకోవడం ఎంత ప్రాముఖ్యం. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము. మన చుట్టూ ఉండే అన్యుల మధ్య మనకున్న సాక్ష్యం ఏమిటి? అబ్రహాము మనని చేయకముందే వాళ్ళు ఇస్తున్న ప్రత్యుత్తరం, వాళ్ళు ఇస్తున్న జవాబు, వాళ్ళ స్పందన చూసారా? నువ్వు మా మధ్యలో మహారాజు అయ్యా, నువ్వు మమ్మల్ని మనవి చేయడం ఏంటి, అడగడం ఏంటి? తీసుకో, నీకు ఇదిగో ముందున్న స్థలం అంతా నీకు ఇచ్చేస్తాం, నువ్వు ఫ్రీగా తీసుకో అంటున్నారు, నువ్వు ఉచితంగా తీసుకో అంటున్నారు. ఓ, ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు అబ్రహాం, ఎంత మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. అమోరీయులు అంటే మొరటు వాళ్ళు, హేతు కుమారులు అంటే ఎవరో చూపిస్తాను చూడండి. ఆది కాండము 10వ అధ్యాయము, ఆది కాండము 10వ అధ్యాయము 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడగు, కొంచెం హుషారుగా ఉండాలి, నీరసంగా ఉన్నారే, ఫాస్ట్ గా. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును, ఇక్కడ హేతు ఉన్నాడు చూసారా? అంటే కనాను సంతానంలో పుట్టినది హేతు కుమారులు అన్నమాట. నోవహుకి 3 కుమారులు అనుకున్నాము. 2వ కుమారుడైన హాము శపింపబడ్డాడు. హాము తర్వాత కనాను శపించబడిన వారైనప్పటికీ వారికి ఆ దేశం, కనాను దేశం అంతటిలో వారు దాన్ని స్వాధీనపరుచుకొని అన్య దేవతల్ని ఆరాధిస్తూ విగ్రహారాధన చేస్తున్నారు. అయితే రాబోయే దినాల్లో ఇదే స్థలాన్ని అబ్రహాము సంతతికి దేవుడు వాగ్దాన దేశంగా ప్రామిస్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. సరే, ఇప్పుడు అబ్రహాము అంటున్నాడు, అయ్యా నేను ఫ్రీగా తీసుకోను, నేను కోరుకునే స్థలం ఏంటంటే ఎఫ్రోను అనే వ్యక్తి ఉన్నాడే మీ మధ్యలో, ఎఫ్రోనుకు సంబంధించిన పొలములో ఉండే మక్పేలా గుహ నాకు ఇప్పించండి, నేను దానికి తగిన వెల చెల్లిస్తాను అని చెప్పే ముందు అబ్రహాం ఏం చేశాడో చూసారా? అబ్రహాము హేతు కుమారులు ఎదుట సాగిలపడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందే చూసాం మనం 18వ అధ్యాయంలో 3 మనుషులు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము సాగిలపడి. ఏంటి అలవాటు అబ్రహాంకి? చిన్న పెద్ద లేదా అబ్రహాంకి? ఎవరి ముందు బట్ట సాగిలు పడతాడేంటి అబ్రహాము? చూడండి ఎంత వినయమో. వయస్సు పెరుగుతున్న అబ్రహాముకి నాకన్నీ తెలుసనే అహంకారం ఏమాత్రం. సరే, వాళ్ళు ఏమన్నారు? హేతు కుమారులు, నువ్వు మహారాజు అనగానే నడుము మీద చేతులు వెళ్ళిపోవాలి మన లాంటి అయితే, అంతే కదా? నిజమేలేండి అని అంటాం మనం. నిజమే, నువ్వు ఫ్రీగా తీసుకోవాలనే మాట నోట్లో నుంచి పూర్తిగా రాకముందే ఏ స్థలం తీసుకోవాలో డిసైడ్ చేసేసుకుంటాం మనమైతే. అబ్రహాము ఉచితంగా తీసుకోవడానికి ఇష్టపడట్లా. ఆ హేతు కుమారుడు అబ్రహాము కంటే వయస్సులో చిన్నవారైన అబ్రహాము వారి ముందు సాగిలపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువులో ఉండే అతి గొప్ప గుణం ఏంటో మీరు చెప్పగలరా? ఏంటి గుణం? వెరీ గుడ్, తగ్గింపు.
క్రైస్తవులు చూపించాల్సింది ఎక్కడైనా సరే యేసుక్రీస్తు గుణం ఏంటంటే తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఆటోమేటిక్ గా హెచ్చించబడతాడు. దానికి మళ్ళీ వ్యతిరేకం కూడా చెప్తున్నాడు యేసయ్య. తన్ను తాను హెచ్చించుకునేవాడు, మనల్ని మనమే పొగుడుకున్నామంటే, మనల్ని మనమే ప్రగల్భాలు పలికామంటే, నేను ఇంత, నాకు అంత ఉంది, ఎంత ఉంది, నేను అట్ట చేస్తాను. మామూలుగా మనం గమనిస్తే జనరల్ గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే మన గురించి మనం మాట్లాడుకునే మాటలే 99% ఉంటాయి. నేను అట్ట చేస్తాను, ఇట్ట చేస్తాను, అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, అంత ఉంది, ఎంత ఉంది, అది చేస్తే నా గురించే అంతా, నా గురించే. గొప్పలు చెప్పుకోవడం అంటే మనకి ఎంత ఇష్టమో, అంటే నా గురించి ఎదుటివాడు తెలుసుకోవాలి, ఏదో నన్ను పొగడాలి, సూపర్ నువ్వు అనాలి అనిపించుకోవాలి. కానీ అబ్రహాముకి ఆ ఉద్దేశం లేదు. చూసారా, సాగిలపడి నేనే ఫలం, ఏ స్థలం కోరుకుంటున్నానో దానికి నేను వెల ఇస్తాను. ఏదైనా సరే దేవుని బిడ్డలుగా మనం ఒకటి కోరుకోవాలి. ఈ రోజుల్లో చాలా అన్ని ఫ్రీ 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 అని అంటే మనం ఎగబడతా ఉంటాం. ఫ్రీగా ఏం వస్తే దానికోసం, ఫ్రీగా వచ్చేవన్నీ ఫ్రీగా ఉచితంగా పొందేసుకోవాలని. ఫ్రీగా వచ్చేవి ఫ్రీగానే పోతాయి. ఫ్రీగా ఏది మనకి దేవుడు కోరుకోమని చెప్పలేదు. వాక్యంలో ఉన్న వాగ్దానం ఏమిటంటే 128:2 నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించాలి, నీవు ధన్యుడు, నీకు మేలు కలగాలి. ఈ రోజుల్లో ఎక్కువగా ఉచితంగా ఏదొస్తుందా అంటే చాలా ప్రభుత్వాలు కూడా మనుషులను ఆకట్టుకోవడానికి ఉచిత పథకాలు పెడుతున్నారు. ఏ కష్టపడకుండానే డబ్బులు వేసే పథకాలు పెడుతున్నారు కావాలని. అది సాతాను యొక్క టాక్టిక్స్ అవి. దేవుడు ఎప్పుడు ఉచితంగా రక్షణ ఇస్తాడు, ఉచితంగా సమాధానం ఇస్తాడు, ఉచితంగా స్వస్థత ఇస్తాడు, కానీ ఉచితంగా ఈవులు కోరికలు తీర్చడు ఆయనకు అది ఇష్టం ఉండదు. అంటే దేవుణ్ణి ఆపద మొక్కులోడుగా చూడడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు నమ్ముకుంటే నాకు ఇది చేస్తావా అని రూల్ పెట్టాడు మనిషి దేవుడికి. దేవుడికి అది ఇష్టంలా. నమ్ముంటే నీ వలనైతే నీకేం చేస్తానో చూడంటాడు దేవుడు. హల్లెలూయా. ఉచితంగా మనం కోరుకోకూడదు. క్రైస్తవులు ఎప్పుడైనా కష్టపడి ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారంగా ప్రయత్నించి ఏదైనా పొందుకోవాలే తప్ప అన్యాయంగా, అక్రమంగా, అడ్డదారులో లంచాలు ఇచ్చి మనం పొందుకోకూడదు. మనం అలా చేస్తే చాలా తప్పు అని తెలిసి కూడా అదే చేస్తాం మనం. ఎందుకంటే పక్కన వాళ్ళు చేస్తుంటారు, మన బంధువులు చేస్తుంటారు. మనల్ని మభ్య పెట్టే వాళ్ళందరూ, ప్రలోభ పెట్టే వాళ్ళందరూ ఏం చేయమని చెప్తుంటారంటే, పర్వాలేదు నేను కూడా చేసాను, నువ్వు కూడా చేసే. దొంగ సర్టిఫికెట్లు పెట్టడం, దొంగ సాక్ష్యాలు పెట్టడం, దొంగ క్యాస్టులు పెట్టడం. ఎందుకు మనం చేస్తాం? ఉచితంగా రావాలని. నాకు ఇంకా రేషన్ కార్డు లేదు ఇప్పటికీ, ఆశ్చర్యం. నాకు ఉద్యోగం లేదు, ఏం లేదు, కానీ ఇంకా రేషన్ కార్డు లేదు. కారణం ఏంటంటే నేను 4 సార్లు అప్లై చేస్తుంటా. ఇప్పుడు కూడా అంటే దొంగ ప్రభుత్వాలు చూడండి ఎలా ఉంటాయో. కరెంటు బిల్లు మీకు ఎక్కువ వస్తుంది అందుకని చూడాలనండి. కరెంటు బిల్లు ఎవరు కట్టుకునేది? మనమా ప్రభుత్వమా? కట్టుకునేది మనమే. కానీ వాళ్ళు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఇవ్వరంట. ఉచితంగా ఎందుకండి మనకి? మనం కష్టపడదాం, దేవుడు మనకిస్తాడు, దాన్ని బట్టి దేవుడికి మనం స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. మనకేది ఉచితంగా అవసరం లేదు. నేను ఒక ఊర్లో పరిచయం చేసేవాడిని. ఆ ఊర్లో అంతా ఉచిత కరెంటే. ఉచిత కరెంట్ అంటే దొంగ కరెంట్ అని అర్థం. ఉచితంగా అంటే అట్లా అనుకోబాకండి, దొంగ కరెంటు. ఏసీలు 24 గంటలు ఆడుతూనే ఉంటాయి. ఎంత బిల్లు వస్తుంది? నాకైతే గుండెలు ఆగిపోతాయి. ఇక్కడైతే ఎంత బిల్లు వస్తుందా, మీకు ఎంత బిల్లు వస్తుంది అని అడిగాను. మాకు బిల్లు వస్తారు అని చెప్పారు. ఏమి అని అంటే కరెంట్ కనెక్షన్ కట్, అది వేరేగా ఇచ్చి ఉంటారు కనెక్షన్. ఎవరన్నా తెలుసుకుంటే పట్టుకుంటే మాకు పలానా కూడా తెలుస్తారంటారు. చేయొచ్చా? ఐసన్ పెట్టేలాగా చేస్తున్నారు అందరూ. అలాగే చేసేది. మనం ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంత ప్రభుత్వం అన్యాయమైనా సరే కట్టడమే మనకి. ఎందుకంటే అబ్రహాము అలా చేస్తున్నాడు కాబట్టి ఉచితంగా తీసుకోవడానికి ఇష్టపడట్లా. అది కూడా దేనికోసం? శ్మశాన భూమి ఫ్రీగా ఇస్తానయ్యా, నీకేందా నేను అమ్మడము, నాకు నీకెంత 400 తులముల వెండి ఏముంది దానికి, నువ్వు ఇవ్వడము పెద్ద గొప్ప కాదు, నేను తీసుకోవడం పెద్ద గొప్ప కాదంటే ఏం కాదు. 400 తులముల వెండి చేతిలో పెట్టి ఆ ఎఫ్రోను పొలం కొనుక్కొని ఆ రోజే కొనేశాడు. ఆ రోజు కాలేజీ శ్మశానంలో సారాన్ని పాతి పెట్టాడు అబ్రహాము. హల్లెలూయా.
నాకేం కనిపించిందంటే అబ్రహాములో ఒక పర్ఫెక్షన్ కనిపించింది, ఒక క్రమశిక్షణ. అమోరీయుల ముందు, అన్యుల ముందు సాక్ష్యం కోల్పోకుండా ఉండాలంటే ఎంతమందిని పిలిచాడో చూడండి సాక్ష్యం కోసం. దేనికి? నేను ఎఫ్రోను పొలాన్ని 400 తులముల వెండికి ఇచ్చి కొన్నానని సాక్ష్యం కావాలి. నువ్వు స్థలం కొన్నామని పేపర్ ఉండదు, రిజిస్ట్రేషన్ ఉండదు. పాపం మహేష్ 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు ఆ పేపర్ కొనుక్కోవడానికి. చాలా మంది ఉంటారు పైన, నాకు అన్ని వేలు ఇస్తే ఇస్తాను. అందరూ దొంగలే. మనం ఆ దొంగతనం చేయడానికి, అన్యాయం చేయడానికి మనం కూడా సపోర్ట్ మళ్ళీ. ఎందుకంటే లోకం అలా తయారైపోయింది. అబ్రహాము లాగా చూడండి ఎంతమంది సాక్షులు పెంచి, నేను మీ ఎదుట ఈరోజు ఎఫ్రోను యొక్క పొలంలో మక్పేలా గుహని కొన్నాను. కారణం ఏంటంటే కేవలం సారా ఒక్కదాని కోసం కొనలే, అబ్రహాము తన కోసం కూడా కొన్నాడు. దీనికి స్తోత్రం కలుగు గాక. ఆ తర్వాత అబ్రహాముకు పుట్టిన పిల్లలు సంతతి మన ఆదికాండం చూస్తూ వెళ్తాం, ఇక్కడే పాతి పెట్టబడ్డారు. ఇది శ్మశాన భూమి కాదు, నిరీక్షణ భూమి. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కలిగిన ప్రాంతం. యేసు ప్రభు సమాధి ఈ రోజు ఎక్కడుందో, ఆ యెరూషలేములో ఎక్కడుందో చూస్తున్నాం. కానీ ఆ సమాధి కలిగించేది ఏంటంటే నిరీక్షణ కలిగిస్తుంది. కారణం అది తెరవబడిన సమాధి, అది మూయబడిన సమాధి కాదు. ఖాళీ సమాధి అది. అందులో ఏ శవం లేదు, యేసయ్య శవం ఉండదు అక్కడ. సమాధి వైపు చూస్తే మనకి నిరీక్షణ రాదు, యేసు వైపు చూస్తే మనకి నిరీక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఈ అధ్యాయం అయిపోయింది. 24వ అధ్యాయానికి వెళదాం. 24వ అధ్యాయంలో అబ్రహాము బాగా వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయి ఇస్సాకుకి పెళ్లి చేయాలి. అప్పటికి ఇస్సాకు వయస్సు దాదాపు 40 సంవత్సరాలు కావస్తోందనమాట. అయితే సారా చనిపోయేటప్పటికి 127 సంవత్సరాలు ఆమె వయస్సు. ఇస్సాకు వయస్సు 37 సంవత్సరాలు. అయితే ఇప్పుడు గమనించినట్లయితే అబ్రహాము సారా చనిపోకముందే ఇస్సాకుకి వివాహం చేయగలిగాడా? చేశాడా? మామూలుగా తల్లిదండ్రులు ఆశపడుతుంటారు, మేము చచ్చిపోకముందే మా పిల్లల పెళ్లిళ్ళు చూడాలి, చచ్చిపోకముందే మా పిల్లల పెళ్లిళ్ళు చూడాలి, మనవాళ్ళని చూడాలి, మనవరాళ్ళని చూడాలని. కానీ దేవుడు అబ్రహాముకి ఇలాంటి కోరికలేమీ తీర్చల, ఇలాంటి ఆశలేమీ తీర్చల. అయినా అబ్రహాములో విశ్వాసం తగ్గిందా? మీరు ఆలోచించండి. మనం ఎందుకు దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఎప్పుడు కంప్లైంట్లే దేవుడి మీద, ఎప్పుడు ఫిర్యాదులే. నాకు ఇది కావాలని అడిగాను, అది కావాలని అడిగాను, అట్టుండాలి ఇట్టుండాలా, ఈ సెంటిమెంట్లు అన్ని కూర్తుంటాం మనం దేవుడి దగ్గర. పెళ్లి చూడకుండా చచ్చిపోయింది అమ్మ తల్లి అంటే అదొక సెంటిమెంటా? దేవుడికి తెలుసు నేను ఎప్పుడు పిలవాలో తెలుసు, ఎప్పుడు దాకా ఉంచాలో తెలుసు, నీకు ఎప్పుడు దాకా ఆయుష్ దేవుడికి తెలుసు. ఇస్సాకు వివాహం కంటే అబ్రహాము ఇస్సాకు వివాహం గురించి ఆలోచించిన కంటే దేవుడు ఎక్కువ ఆలోచిస్తున్నాడు ఇస్సాకు వివాహం గురించి. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఇస్సాకు వివాహం తర్వాత అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం నెరవేరాలి కనుక. హల్లెలూయా చెప్పండి. తర్వాత కూల్ డ్రింక్స్ ఉన్నాయి, నీరసంగా ఉంటే రేపు ఉదయాన్నే లేవలేము మనం. సూర్యుడు ఆరాధనకి ఏం లేస్తారు, ఇప్పుడే నిద్రపోతున్నారు అందరూ. చెప్పండి గట్టిగా హల్లెలూయా. స్పందన చెప్పు. రైట్, ఓకే. ఇప్పుడు చూడండి, అబ్రహాము తన ఇంటిలో పెద్ద దాసుని పిలిచాడు. అతని పేరు ఎలియాజరు. ఈ అధ్యాయంలో అతని పేరు లేదు, కానీ 15వ అధ్యాయం 3వ వచనం 2వ వచనంలో అతని పేరుంది, దమస్కు ఎలియేజరు అని ఉంటది. ఎలియేజర్ని పిలిచి ఈ మాట చెప్తున్నాడు, నా బిడ్డకి, నా కొడుక్కి కనానీయుల కుమార్తెలు ఎవరిని పెళ్లి చెయ్యవద్దు. ఎవరి మధ్యలో ఉన్నాడు అబ్రహాము? కనానీ మధ్యలో ఉన్నాడు. కావలసినంత మంది కుమార్తెలు ఉన్నారు, కావలసిన మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరో ఒకరిని కోడలుగా చేసేసుకోవచ్చు అబ్రహాము. కానీ అబ్రహాము కనానీయుల కుమార్తెలు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. దేవుడు మన పట్ల తన ప్రణాళిక నెరవేర్చాలంటే మనము చాలా గట్టి తీర్మానాలు చేసుకోవాలి, చాలా పటిష్టమైన తీర్మానాలు చేసుకోవాలి. ఊగిసలాడిపోయే తీర్మానాలు కాదు. ఎక్కడ దొరుకుతారు? అబ్రహాం దగ్గరికి ఫ్రెండ్స్ వచ్చారు, నువ్వు చెప్పింది
ఈ కనానీయుల కుమార్తెలు చుట్టూ చక్కగా ఉన్నారు, ఇంత బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంత బాగా డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలని నీకు అర్థం? అక్కడికో మీ ఊరికి పొమ్మంటావు, అక్కడ ఎంత ఉన్నారో లేదో, ఉన్నారో ఊడిపోయారో చచ్చిపోయారో, అక్కడికి ఎక్కడికో వెళ్ళమంటావు. ఎన్ని సంవత్సరాలు నువ్వు వచ్చి 60-70 సంవత్సరాలు అవుతుంది నువ్వు వచ్చి. ఏం కాదు, చేసేసుకో ఎవరో ఒకరిని, దానికి ఏం పెద్ద ఇబ్బంది లేదులే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మన ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు? ఆహా, ఇంతమంది ఉంటారు. మనం ఏం చేస్తాం? అప్పు దేవుడే వీళ్ళ ద్వారా మాట్లాడేస్తున్నాడేమో నాతో అని చెప్పి భక్తిహీనుల మాటలు, పనికి వాళ్ళ మాటలు, వాళ్ళ సలహాలన్నీ తీసేసుకుని వాళ్ళు చెప్పినట్టు చేస్తుంటాం. కానీ అబ్రహాము చేసుకున్న నిశ్చయత దేవునికి తనకి మాత్రమే తెలుసు. ఇంకా అద్భుతమైన విషయంలోకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఎలియాజుని పిలిచి, నువ్వు నేను ఎక్కడ పుట్టానో ఆ ఊరికి వెళ్ళాలి, అక్కడ నా బంధువుల కుమార్తెల్లో ఒకరిని ఇస్సాకుకి మరి భార్యగా తీసుకొని రావాలి. నువ్వు నా కొడుకుని అక్కడికి తీసుకెళ్తావేమో, అక్కడికి తీసుకుని వెళ్ళకూడదు, అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలి. సొంతూరు ఏది అబ్రహాంకి? సొంతూరు అంటే ఇది పరదేశం అంటారు దీన్ని, సొంతూరు కాదు. సొంతూరు అయితే శ్మశాన భూమి ఎందుకు కొనుక్కోవడం? సొంతూరు అక్కడ ఊరు అనే దేశం ఉందే, అక్కడ అన్నమాట కల్దీల దేశం, అది సొంతూరు. కానీ అబ్రహాం అంటున్నాడు, ఇస్సాకుని సొంతూరుకి తీసుకెళ్ళొద్దు అంటున్నాడు. సొంతూరుకి తీసుకెళ్ళకూడదంట, పెళ్లి చేయడానికైనా తీసుకెళ్ళకూడదంట. అబ్రహాము యొక్క క్రమశిక్షణ దైవిక మార్గంలో ఉందని నేను గమనిస్తున్నా. దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో దాంట్లోంచి తప్పిపోవడానికి ఎంత మాత్రం ఇష్టపడట్లా అబ్రహాము. తను కాదు, తన తర్వాత తన కొడుకు కూడా తప్పిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీ బిడ్డల విషయంలో, నీ కొడుకుల విషయంలో, నీ కుమార్తెల విషయంలో నువ్వు ఎంత క్రమశిక్షణని పాటించగలుగుతున్నావా? నా కొడుకుని అక్కడికి తీసుకెళ్తావేమో, కుదరదు. అక్కడుండి అమ్మాయిని తీసుకురావాలా? ఎన్ని రూల్స్ పెట్టుకున్నాడు చూసారా? ఎవరి కోసం ఈ రూల్స్ అనుకుంటున్నారు? దేవుని కోసం ఈ రూల్స్, తన కోసం కాదు. కారణం ఏంటంటే అబ్రహాము సంతతిని దేవుడు ఎక్కడ దీవిస్తానన్నాడు? ఇక్కడ. కాబట్టి అక్కడికైతే సేఫ్ ఇస్సాకుకి. కానీ అబ్రహాం చూసారా, ఒక్క బంధువు లేడు ఇక్కడ, ఒక్క స్నేహితుడు లేడు, ఒక్కడ పలకరించేవాడు లేడు. కానీ దేవుని కోసం, దేవుని బట్టి, దేవుని నిమిత్తం అక్కడికి పోకూడదు, ఇక్కడే అంటున్నాడు. మనం ఒక తీర్మానం చేసుకున్న తర్వాత, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు. ఆ వచనం చదువుదాం ఒకసారి, రోమపత్రిక 8వ వచనం. ఒకసారి తీర్మానం చేసుకున్నాం, అబ్రహాం ఏం చూపిస్తున్నాడు మనకి? యేసు ప్రేమ నుండి మనల్ని 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి 8:35. ఎవడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఎడబాపునా? మన జవాబు ఏంటి? ఇవన్నీ వచ్చినాయి, ఏదో ఒకటి వచ్చి పడింది. దుఃఖము, బాధ, భయం, తగులు, చికాకు, వస్త్రహీనత, ఉపద్రవము, బాగలేకపోవడము, వ్యాధి, బాధ, అది ఇది వచ్చి పడ్డాయి. మనం యేసయ్య ప్రేమలో నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటాం. యేసయ్య సంబంధంలో నుంచి, సహవాసంలోంచి కష్టం వస్తే తట్టుకోలేము, బాధ వస్తే తట్టుకోలేము, శ్రమ వస్తే తట్టుకోలేము, దేవుడు పరీక్ష పెడితే తట్టుకోలేము. మనకి దేవుడు అంటే ఎలా ఉండాలంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎలా ఉండాలంటే, అన్ని మన కాళ్ళ దగ్గరకు వస్తుండాలా. అది కదా మనం కోరుకునేది. మనం బావు అన్ని మన కాళ్ళ దగ్గరికి వస్తుండాలా. అలా ఉండొచ్చా చెప్పండి? అన్నా ఉండొచ్చా? వస్తే తప్పే ఉంది, కాళ్ళ దగ్గరికి రాకూడదు. మనము దేవుని పరీక్ష సమయంలో ఉన్నట్లయితే దేవుడు మన కాళ్ళ దగ్గరికి తెప్పిస్తాడని ఉంది, కానీ మనం వాళ్ళ దగ్గరికి పోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరీక్ష, శ్రమ, బాధ ఏదొచ్చినా మనం సహించాలి. ఎలియాజరు అబ్రహాము మాట విని 10 ఒంటెలు తీసుకొని, ఇంత పెద్ద సామగ్రి తీసుకొని, పనివాడని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఆ పట్టణం పేరు నాహోరు పట్టణం. ఆ నాహోరు అనే పేరు ఎలా వచ్చిందంటే, అబ్రహాము తమ్ముడి పేరు నాహోరే. తమ్ముడు పేరు నాహోరు కాబట్టి తమ్ముడు నివసిస్తున్న పట్టణం
నాహోరు పట్టణం అని పిలువబడింది. నాహోరు పట్టణంలో అరామ్నహరాయిములో ఉండే నాహోరు పట్టణం. అరామ్నహరాయిం అంటే ఇప్పుడు సిరియా దేశం అనమాట. ఇస్రాయేల్ చుట్టుపక్కలే ఉంటది సిరియా దేశం. ఆ ప్రాంతంలో ఎలియాజరు వెళ్ళి ఒక సాయంత్రం పూట అక్కడ ఒక బావి ఉందట, అది ఊరికి గవినట, అక్కడ ఒంటెలు ఉన్నాయంట. తన ఒంటెల్లో వచ్చాడు కదా, ఒంటెల్ని మోకరింపజేశాడు. ఇప్పుడు చూస్తున్నాడు ఊరు సైడ్ చూస్తున్నాడు. చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు, గొర్రెలు తోలుకొని వస్తున్నారు. సాయంత్రం పూట ఏం చేస్తారంటే ఆ బావి దగ్గరికి వచ్చి గొర్రెలకి నీళ్లు పెట్టి, లేదంటే ఇళ్లలోకి నీళ్లు తోడుకొని వెళ్తుంటారు. ఇప్పుడు ఎలియాజరు ఏ ఉద్దేశంతో వచ్చాడంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కోసం ఏ అమ్మాయిని చూడాలో ఎలియాజరుకి ముందుగా తెలియదు. అస్సలు ఎటువంటి సూచన లేదు. నువ్వు ఏ అమ్మాయిని తీసుకొస్తావో. ఎలియాజరులో ఉండే గొప్ప గుణం నేను చెప్పేదా, మంచి ప్రార్థనాపరుడైన దాసుడు. హల్లెలూయా. నీకెవరైనా దాసులు ఉంటే, నువ్వు ఎవరికైనా దాసుడు అయి ఉంటే, ఇప్పుడు మన మీద దాసులు అంటే వేరేగా అర్థం చేసుకోవద్దు. మన మీద బాసులు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, మన మీద పని చేయించుకునే వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళ మధ్య, వాళ్ళ ముందు, వాళ్ళ ఎదుట నమ్మకమైన దాసులంగా ఉన్నామా? పని చేసే విషయంలో, ప్రతిఫలం పొందే విషయంలో, మనం పనికి వెళ్ళే విషయంలో, వచ్చే విషయంలో. ఎందుకు అబ్రహాము ఎలియాజరుని ఎన్నుకున్నాడో అర్థమవుతుందా మీకు? అబ్రహాముకి ఎలియాజరు నమ్మకమైన దాసుడు, ప్రార్థనాపరుడైన దాసుడు. నాకు ఇష్టమైంది ఏంటి తెలుసా? ఒంటెల్ని మోకరింపచేసి తను కూడా మోకరించి మొట్టమొదటి ప్రయత్నం ఇస్సాకు వివాహం కోసం ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక బిడ్డకి వివాహం చేయాలంటే, కూతురికి వివాహం చేయాలంటే, కొడుకుకి వివాహం చేయాలంటే, ఈరోజు ఎంతమంది ఎలియాజర్ లాగా మోకరించి ప్రార్థనతో మొదలు పెడుతున్నారు? ప్రార్థనతో మన ప్రయత్నం మొదలవ్వాలి. ప్రార్థనతో మన ప్రయాణం మొదలవ్వాలి. ప్రార్థనతో మనం ముందుకు వెళ్ళాలి దేనికైనా సరే. ఎలియాజరు మోకరించి ఒంటరిని కూడా మోకరింపచేసి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత చక్కగా చేశాడో. అబ్రహాము, దేవుడువైన యెహోవా, నా యజమానుని కార్యమును సఫలం చెయ్యయ్యా. ఎంత బాగుందా! అంటే యజమానుడి పక్షంగా ఇతను ప్రార్థన చేస్తున్నాడు. తన సొంత ప్రార్థన కాదు ఇది, తన కోసం తను చేస్తున్న ప్రార్థన. ఎవరి పని మీద వచ్చాడు? అబ్రహాము పని మీద వచ్చాడు. అంటే తన యజమానుడి పని మీద వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. చేసి రెండవది ఏమని అడిగాడంటే, ఒక సూచన అడిగాడు. ఒక గుర్తు అడిగాడు. ప్రార్థన చేసేసాం, అయిపోయింది, సరే చూసుకుందాం. అంటే మనం ప్రార్థన చేసేసిన తర్వాత ఏం కనిపెడుతుంటామంటే, 40 మందిని అడుగుతుంటాం, 40 మంది దగ్గర ప్రయత్నాలు చేస్తుంటాం. అంటే ప్రార్థన మామూలుగా నామకార్థంగా చేస్తాం, కానీ ప్రయత్నం మాత్రం చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ప్రయత్నం మాత్రం టీవీల్లో, ఫోనుల్లో, వీటిల్లో ప్రార్థన కంటే ఎక్కువ టైం ప్రయత్నం చేస్తుంటాం. ఎలియాజర్ ఏం చేశాడో చెప్తున్నా వినండి. ఒక సూచన అడిగాడు. ఇదిగో చాలా మంది ఇక్కడికి వస్తున్నారు, చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. వీళ్ళలో ఒకరిని నేను నాకు దాహం వేస్తుంది, నీళ్ళు ఇయ్యమ్మా అని అడుగుతా. నాకు అమ్మాయి నీళ్ళు ఇవ్వాలి. ఓకే, బాగుంది. కానీ అంతటితో ఆగలా ఎలియాజరు. నా ఒంటెలకి కూడా నేను అడగకుండానే 10 ఒంటెలకి నీళ్లు పోస్తానని ఆ అమ్మాయే చెప్పాలా? బాబు, నేను అడగను, ఆ అమ్మాయే చెప్పాలా? నేను అడగను, ఆ అమ్మాయే చెప్పాలా? నేను అడగను. దేవుడు ఏమైనా జవాబు చెప్పాడా? ఏం చెప్పాలా? సూచన మాత్రం ఆ ముందు పెట్టాడు. ఆ ప్రార్థన అవ్వగానేనంట రిబ్కా అనే అమ్మాయి వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ అమ్మాయి కూడా తెలీదు. అంటే 10 రాళ్ళు వేసాడు, 10 రాళ్ళు వేసాడు అంటే ఏ తెగది లాటరీ సిస్టమ్ అనమాట. ఇప్పుడు రిబ్కా వచ్చింది. అమ్మాయి చూడడానికి ఏమో బాగానే ఉంది, కానీ నీళ్లు పోయాలి కదా తోడి. నీళ్ళు పోస్తేనే అసలైన లోబడే తత్వం ఉంది, విధేయత ఉంది. ఈ అమ్మాయికి అహంకారం లేదు, పొగరు లేదు, మూర్ఖత్వం లేదు. అంటే తోడి పోస్తే ఏమి లేదని నిర్ధారణ అవుతుంది, దీనికి ప్రూవ్ అవుతుంది అనమాట.
దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు అమ్మా. రెక్క అని తెలియదు అనుకోండి, ఇయ్యమ్మా, ఇదిగోయ్యా అని పైకి. ఆ రోజుల్లో బావి ఎలా ఉండేదంటే మెట్లు ఉంటాయి బావికి, మనం వచ్చే బకెట్ వేసుకుని తోడేది కాదు. దిగిల్లి కడవ ముంచుకొని పైకి రావాలి. అంటే ఒక బింది బరువు దాదాపు 20 లీటర్లు ఉంటుంది. 20 లీటర్లు నీళ్లు తీసుకుని పైకి వచ్చి మోసుకొని ఇంటికి తీసుకెళ్తుంది రెక్క. ఈయన అడగగానే ముంచి పోసింది, తాగాడు. తాగిన తర్వాత ఒంటెలు చూసింది. ఒంటెలు నీయేనా అడిగింది. నాయమ్మా, 10 ఉన్నాయా? 10 నాయే అన్నాడు. నేను ఒంటెలు కూడా నీళ్లు పోస్తానయ్యా అంటుంది అమ్మాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదా పిచ్చిదా ఈ అమ్మాయి? ఒంటలకి నీళ్లు పోయడం అంటే ఒక గ్లాస్ నీళ్లు తాగుతాయి ఒంట్లు. మీరు అనుకుంటున్నారు ఒక గ్లాస్ నీళ్లు తాగుతాయని? పోనీ ఒక బిందు తాగుతాయని అనుకుంటున్నారా మీరు? ఒక్క ఒంటె 150 లీటర్ల నీళ్లు తాగుతుందంట ఒక్కసారికి. మీరు లెక్కేయాలి ఇప్పుడు ఎన్నిసార్లు దిగాలో. 20 లీటర్ల అమ్మాయి దగ్గర ఉండేది బింది సైజు. 20 లీటర్లు అంటే పోవాలా పైకి రావాలి, పోవాలా పైకి రావాలి, పోవాలా పైకి రావాలి. ఒక ఒంటికే ఎన్నిసార్లు తిరగాలో చూడండి. 10 ఒంటలకి అమ్మాయి నీళ్లు పోసి పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఎక్కడ ఆశ్చర్యపడ్డానంటే, ఎలియాజరు దేవుడికి ఒక సూచన పెట్టాడు. దేవుడికి పెట్టిన సూచన ఎవరికి పరీక్ష? ఎవరికి పరీక్ష? అమ్మాయికి పరీక్ష. రెప్కాని కాదు, అమ్మాయికి పరీక్ష. అది ఏ అమ్మాయో. ఈ రెప్కాకి వచ్చింది కదా. రెప్కా నీళ్లు పోస్తున్నప్పుడు ఎలియాజరు దేవుణ్ణి పరీక్ష పెట్టున్నాడని రెప్కాకి తెలుసా? మీరు ఆలోచించండి ఒకసారి. పరీక్ష ఏంటో తెలీదు, ఈ మాట వినండి. కానీ 100 మార్కులు వచ్చాయి రెప్కాకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరీక్ష అని తెలియదు అమ్మాయికి. ఇది పరీక్ష పేపర్ అని కూడా తెలియదు. ఈరోజు ఇదంతా వింటారు కదా. 20 ప్రశ్నలు ఇస్తాను మీకు. నేను మీకు ఇది అన్ని తెలిసినయే. రెప్కాకి ప్రశ్నలు తెలీదు, చాప్టర్స్ తెలీదు, ఏ అధ్యాయాలు తెలీదు. కానీ 100 మార్కులు వచ్చేసింది రెప్కాకి. అన్ని ఒంటలు పోసేసింది. ఆయన నడువు నొప్పన్లా, కాళ్ళు నొప్పన్లా, విసుక్కోలా, చిరాకు పడలా. అప్పుడు వచ్చేసింది, కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఎవరికి? ఎలియాజర్కి. నేను అడగలేదు, ఈ అమ్మాయి ఏమమ్మారు నాయన, 10 ఒంట్లకి ఇన్ని సార్లు దిగి పోసిందే. పోని ఈయన ఏమన్నా 10 ఒంట్లకు పోసే వరకు అమ్మ చాలులే అనొచ్చు కదా. మధ్యలో చాలులే నాకు నేనేదో రెస్ట్ పెట్టాను దేవుడిని, నువ్వు మధ్యలో ఒక 5 ఒంట్లకు పోసేసాను తర్వాత చాలే అని ఉండాలి కదా. ఈయన ఎంత కట్టుండో, 10 ఒంట్లకు పోస్తుందో లేదో, 10 ఒంట్లకు పోస్తుందో లేదో, ఒంట్లకి అన్నిటికి పోస్తుందో లేదో అని చూస్తానే ఉన్నాడు ఇతనప్పుడు. కానీ పోసిందా లేదా? మీరైతే పోస్తారా? నేనైతే పోస్తానా? నీళ్లు పోయిన మేము ఎంత దూరం నుంచి వస్తున్నాం నీకు తెలుసా? మా ఇంటి దగ్గర బాగలేదు, ఏమి లేదు. ఇంట్లో నుంచి తీసుకుని పోవాలా. తాగినట్టు పో, ఒంట్లోకి పోయాలంట. అది తెచ్చుకోరాదా అని అంటాం. చూసారా? ఎలియాజరు రెప్కా యొక్క వినయము, విధేయత, ఓపిక, ఓర్పు వీటన్నిటికీ టెస్ట్ పెట్టేశాడు. అన్నిట్లో 100 మార్కులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మామూలుగా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయిని కూర్చోబెట్టి బాగుందా లేదా, హైట్ గా ఉందా లేదా, చదువుకుందా లేదా, బాగా మాట్లాడుతుందా లేదా, ఈ టెస్ట్లు పెడతారు అందరూ. కానీ ఈ టెస్ట్లు ఎవరు పెట్టరే. నీళ్ళు చేస్తున్నా లేదు, ఎవరు పెట్టరు కదా. బాగా చేస్తావమ్మా, వంట బాగా చేస్తావమ్మా అని అడుగు. దేవుని నిర్ణయాలు ఎలా ఉంటాయి, దేవుడు చేసే ప్రణాళికలు ఎలా ఉంటాయి. ఇస్సాకు ప్రణాళిక, దేవుని వాగ్దానంలోకి రావాలంటే ఈ మాట మీకు చెప్పాలి నేను. ఇస్సాకు చేసుకోబోయే అమ్మాయి సామాన్యమైన అమ్మాయి కాకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి అమ్మాయి అయితేనే వాగ్దానంలోకి వస్తుంది, దేవుని ప్రణాళిక వస్తుంది. ఎందుకంటే దేవుడు అబ్రహాంతో మాత్రమే వాగ్దానం చేశాడు, అమ్మాయితో వాగ్దానం చేయాల. వాగ్దానంలోకి ఉచితంగా రావడం అంటే అల్లా తప్ప వాళ్ళని దేవుడు తీసుకుంటాడా? తీసుకోడు. మనం అరకొర భక్తి చేస్తే దేవుడు తీర్చేస్తాడా? మనం ఏదో భక్తిహీనంగా పోతుంటే, ఏదో నామకార్థంగా పోతుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నారా?
ఆ ఆశీర్వాదం నిలవదు ఒకవేళ అనుకున్నా. ఎలియాజరు లాబాను ఇంటికి వచ్చాడు. లాబాన్ అంటే రెబ్కా వాళ్ళ అన్న, బెతూయేల్ అంటే రెబ్కా వాళ్ళ తండ్రి. లాబానుకు చెప్పింది, గబగబా పరిగెత్తుకుంటూ పోయింది. వెంటనే బంగారు కడియం పెట్టేశాడు. ఎవరు? ఎలియాజరు రెబ్కాకి. చూడండి, కానుక అనేది ఎంత ఎంత శ్రేష్టమైనదో. అమ్మాయి కష్టానికి తగిన ప్రతిఫలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలియాజరు చాలా మంచివాడు. అంత కష్టపడింది, అమ్మాయి కష్టానికి బంగారు కడియం. దేవునికి స్తోత్రం. ఎగురుకుంటూ వెళ్ళింది ఈ అమ్మాయి. అన్నా అన్నా, ఆ బావి దగ్గర ఒక ఆయన వచ్చాడు, ఒంట్లకి నీళ్లు పోసాను, ఈ కడియం ఇచ్చాడు. ఈ అన్న ఏమన్నా పిచ్చిదానా, ఒంట్లకి ఎవరు నీ అన్నాడా? నేర్పించారు వాళ్ళు అమ్మాయికి అలాగని. చూసారా, నువ్వు ఇంట్లో నేర్చుకునేదేదో అది రేపు నీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. వాక్యం నేర్చుకునేదేదో, మందిరంలో నేర్చుకునేదేదో. లాబాను బెతూయేలు ఇచ్చారు. ఎలియాజరు వాళ్ళ ముందు నిలబడి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. సంబంధం అడక్క ముందే ఏం చెప్తున్నాడు తెలుసా? నా ప్రయాణాన్ని దేవుడు సఫలం చేశాడు. ఫస్ట్ రాయే, నువ్వు అన్నట్టు 10 రాళ్ళు వేసిన మొదటి రాయే తగిలేసింది. దేవునికి స్తోత్రం. ఎవరు 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 అని అనుకోవాల్సిన అవసరం రాలా. ఎవరి అమ్మాయి, ఎవరి అమ్మాయి? చూడండి, 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము చివరి వచనం చదివితే, లాస్ట్ వచనం, దానికంటే ముందు వచనం 22 క్షమించండి, అదే 22. కెసెదు, హజో, పిల్దాషు, ఇద్లాపు, బెతూయేలు రెబ్కాను కనెను. అంటే సారా చనిపోక ముందే ఎవరు పుట్టున్నారు? రెబ్కా పుట్టింది. రెబ్కా పుట్టినట్టు ఎవరికి తెలిసింది? పైన చదవండి. అబ్రహాముకి తెలుపబడి 20 వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునికి తెలుపబడినది ఏమనగా, ఇందాక చెప్పానే ఒక సీక్రెట్ చెప్తానని. అబ్రహాముకి ఏం తెలుపబడిందంటే బెతూయేలుకి రెబ్కా పుట్టిందని. బెతూయేలుకి రెబ్కా పుట్టిందంటే ఇస్సాకుకి సరైన జోడి పుట్టిందని, సరైన జోడి పుట్టిందని. కానీ ఆగండి, 24వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఎలియాజర్ని పిలిచి అబ్రహాము ఏం చెప్పుండాలి? ఇదిగో బెతూయేలుకి రెబ్కా పుట్టిందట, నువ్వు బెతూయేలు ఇంటికి వెళ్ళి రెబ్కాని తీసుకొని రా అని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పండి, ఎందుకు చెప్పలేదు? అబ్రహాముకి తెలపబడింది మాత్రమే, కానీ అబ్రహాము దేవుని చిత్తం కోసం ఆగాడు. దేవునికి స్తోత్రం. నువ్వు తెలపబడిందంటే చేసేసుకోమని అర్థము. చాలా మందికి ఆ గుడ్డి నమ్మకం ఏంటి నాకు అర్థం కాదు. తెలపబడిందంటే చేసేసుకోమని కాదు అర్థం. అందుకే ఎలియాజర్కి పేరు కూడా చెప్పలేదు అబ్రహాము, రెబ్కా పేరు చెప్పలేదు అబ్రహాము. ఇది దేవుని సంకల్పంతో జరగాలి, కానీ నా సొంత ఆశతో జరగకూడదు. నాకు ఇష్టమైంది కాబట్టి జరగకూడదు, నా ప్రయత్నం చేస్తున్నా కాబట్టి జరగకూడదు. ఎంతమంది ఇలా చేయగలుగుతున్నాం? ఎలియాజరు చెప్పేటప్పటికి లాబాను బెతూయేలు అంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన. చూసారా, అయ్యా నువ్వు వస్తావని మాకు తెలియదు, మా అమ్మాయి బావి దగ్గరికి వస్తుందని మాకు తెలియదు, నువ్వు 10 ఒంటెల్ని తీసుకొస్తావని మాకు తెలియదు, మా అమ్మాయికి తెలియదు, నువ్వు నీళ్లు పోయమని అడిగేవని నీకు దేవుడికే తెలుసు, మా అమ్మాయికి కూడా తెలియదు. ఇదంతా దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పం. ఆయన సంకల్పంలోకి రావాలంటే ఇందాక చెప్పానే, ఆషామాషి ప్రజలు రారు. అలాంటి వాడిని ఎన్నుకోడు దేవుడు. నువ్వు దేవుని ఎన్నికలో, దేవుని వాగ్దానంలో, దేవుని ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన వాడు అయి ఉంటేనే దేవుడిని ఎన్నుకున్నాడు. రెబ్కాని అడిగారు, అమ్మా నీకు ఇష్టమేనా, నువ్వు వెళ్తావా? ఇంకొక ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఇస్సాకు రెబ్కాని చూడలేదు, రెబ్కా ఇస్సాకుని. అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులే, దేవుడే పెళ్లి చూపులు చేసింది. పెళ్లి చూపులు చేసింది దేవుడే. వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకోవాలా, ఒకరికొకరు ఎలా ఉంటారో తెలియదు. వెళ్ళిదవా అనంటే రెబ్కాతో నేను వెళ్తాను. ఎంత విధేయత!
నువ్వు వేవేలకు తల్లి వద్దువు గాక. ఎలియాజరుతో ప్రయాణమైంది. రెబ్కా రెబ్కాను చూశాడు, రెబ్కా ఇస్సాకును చూసింది. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళడం లేదు. ఇద్దరికి వివాహం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దేవుడు తెలియచేసిన దేవుని చిత్తం కోసం నువ్వు ఆగుతున్నావా? దేవుని నిర్ధారణ తీసుకుంటున్నావా? దేవుని పరీక్షలో నెగ్గగలుగుతున్నావా? దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతున్నావా అనేది దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటల్ని దీవించును గాక. ఆమేన్.